మిత్రమా, ప్రపంచంలో ప్రతిదానికి మరొకటి ఉంటుంది. రెండిటికి తప్ప. ఒకటి అమ్మ, రెండు భార్య. ఒకరు షీ బిల్డ్ యువర్ లైఫ్, ఇంకొకరు లీడ్స్ యువర్ లైఫ్. ఒకరు జన్మనిస్తారు, మరొకరు ఆ జన్మాంతం ప్రేమిస్తారు. ఇద్దరు కాన్సెప్ట్ ఒకటే, నిన్ను ప్రేమించడం. అమ్మ అంటే భారం కాదు, భార్య అంటే బానిస కాదు. అందుకే మిత్రమా, స్త్రీకి విలువనివ్వు. కాదంటారా? సోమరితనం లక్ష్యాలను చంపేస్తుంది, అహంకారం ఎదుగుదలను ఆపేస్తుంది, భయం కలలను చెరిపేస్తుంది, అనుమానం ఆత్మవిశ్వాసాన్ని చంపేస్తుంది, అసూయ ప్రశాంతతను దూరం చేస్తుంది, కోపం వివేకాన్ని అంతం చేస్తుంది. మీలోని అవలక్షణాలను వదిలించుకోవడం మీ చేతుల్లో మాత్రమే ఉందని గుర్తుంచుకోండి మిత్రమా. అబద్ధం చెప్పేవాడు లక్ష చెప్తాడు, ఎందుకంటే వాడి దగ్గర లక్ష కథలు సిద్ధంగా ఉంటాయి. నిజం చెప్పేవాడు ఒకే విషయాన్ని పదే పదే చెప్తాడు, ఎందుకంటే నిజమనేది ఒక్కటి మాత్రమే ఉంటుంది కాబట్టి. జీవితం అనే పుస్తకంలో దేవుడు మొదటి పేజీలో జననం, చివరి పేజీలో మరణం రాసి పెడతాడు. అయితే మధ్యలో ఖాళీ పేజీలో అలాగే వదిలిపెడతాడు, ఎందుకంటే అందులో కష్టాలు బాధలు మనమే రాసుకోవాలని. ఎప్పుడైనా సరే స్వార్థపరులు తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు. వారు ఇతరులను కలిగించే బాధను పట్టించుకోరు, మరియు వారు చేసే నష్టాన్ని వారు ఖచ్చితంగా పట్టించుకోరు మిత్రమా. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకో, ఈ ప్రపంచంలో బ్రతకాలంటే మంచితనం మొండితనం రెండూ ఉండాలి. మంచితనం మనుషుల మీద చూపించాలి, మొండితనం నీ పరిస్థితుల మీద చూపించాలి. ఎవరి నుంచి ఏది ఆశించుకో, అది నీ యొక్క ఆనందం కోల్పోతుంది మిత్రమా, ఆనందాన్ని చంపేస్తుంది. చల్లటి నీరు రుచి తెలియాలంటే విపరీతమైన దాహం వెయ్యాల్సిందే. గెలుపు గొప్పతనం తెలియాలంటే ఓటమి దెబ్బలు తగలవలసిందే. సుఖం అనే అనుభవం తెలియాలంటే కష్టాల కుదుపును భరించాల్సిందే. నీలో దమ్ము ఎంతో, అసలు నిజమైన నీ వాళ్ళెవరో తెలియాలంటే సమస్యలు చుట్టుముట్టాల్సిందే. అంతా మన మంచికి మిత్రమా. చెట్టు నిండా పళ్ళున్నా మాగిన పండు దగ్గరే కదా చిలుక వాలుతుంది, కుళ్ళున పండు వైపు పురుగు పాకుతుంది. అలాగే మంచి చెడుల సమూహం నీ చుట్టూ ఉంది. ఎటువైపు అడుగులు వెయ్యాలనేది నీ స్వభావంపైనే ఆధారపడి ఉంటుంది మిత్రమా. మెచ్చినప్పుడు తప్పులు ఎప్పుడు కూడా కానరావు, నచ్చినప్పుడు ఒప్పులు అస్సలు ఎరగవు. క్షణాల వ్యవధిలో మారే అభిప్రాయాలకు, బలయ్యే ప్రాణాలకు తిరిగి ఊపిరి పోయలేవు మిత్రమా. అది మనసైనా శ్వాసైనా సరే. కాలం గడిచే వరకు ఎవరో తెలియనప్పుడు ప్రవర్తించే తీరును అవలంబించుకుంటూ పంతాలకు పట్టింపులకి పోకుండా వ్యవహరించు. కనీసం నీలోని కోపమైనా సరే చల్లబడుతుంది. కాదంటారా? మగాడు ఆడదాని ప్రేమానురాగాలకి దాసోహం అవ్వాలి, దేహానికి కాదు. ఆడది మగాడు బాధ్యతాయుతమైన గుణానికి దాసోహం అవ్వాలి, డబ్బుకు కాదు. ఏదైనా సరే మిత్రమా, కలిసి జీవించే ప్రేమలో బాధను దూరం చేసే జ్ఞాపకాలే గుర్తుండాలి, సంతోషాన్ని దూరం చేసే జ్ఞాపకాలు గుర్తుండకూడదు. అలాంటి ప్రేమ ఎప్పుడు కూడా తామరాకు పైన పడే నీటి తుంపర్లాంటిది. ఆ రెండు కూడా ఎప్పుడు కూడా కలవ మిత్రమా. మనసులో ఉన్న భారాన్ని అక్షరాల రూపంలో తీర్చిదిద్దామనుకున్నా కానీ కంటతడి ఏంటో అక్షరాలు కూడా మసకు బారుస్తున్నాయి. బహుశా ఈ అక్షరాలు కూడా నీ మనసు భారం తీర్చలేవని సమాధానం ఇస్తున్నాయేమో. అవునా మిత్రమా? ఇదే చివరి క్షణం. ఎవరితో అయినా సరే ఎలా మాట్లాడాలో తెలుసా? మరో క్షణంలో తను శివాక్యమైపోతాడని తెలిసి అతనితో ఎలా మాట్లాడతావో అలాగే ప్రతి క్షణం కూడా మాట్లాడాలి. ఏది చివరి క్షణమో ఆ కొన్ని క్షణాలను ఆనందించి చావాలి. కానీ క్షణికే ఆవేశాలతో, అరుపులతో, అనుమానాలతో, అవమానాలతో రోజు యుద్ధం చేసి పాడెక్కితే ఒరిగేదేముంది మిత్రమా. జీవితంలో కొన్ని సందర్భాల్లో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. బ్రతుకు భారంగా అనిపిస్తుంది. అప్పుడు మనం వెతకవలసింది సహాయం చేసే చేతుల కోసం కాదు, మనలో ఉన్న శక్తి. ఆ శక్తి పేరే ఆత్మవిశ్వాసం.
ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం కోల్పోతావో నీ జీవితాన్ని నువ్వు కోల్పోయినట్టే. ఈ మాట బాగా గుర్తుంచుకో మిత్రమా. ఏంటో తెలుసా, నిజంగా నువ్వంటే ఇష్టం ఉన్నవారో, ప్రేమ ఉన్నవారో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిన్ను మాత్రం ఎప్పటికీ కూడా వదులుకోలేరు మిత్రమా. చనిపోతామని తెలిసి బ్రతుకు బండిని లాగుతున్న జీవితాలు మనవి. ఈ కాస్త సమయంలో నిందారోపణలో, అవహేళనలో, గొడవలు అవసరమా? ఆలోచించండి. భూమికి విలువ ఎక్కువ, కానీ ఎంతటి వారైనా కాళ్ళ కిందే ఉంచుతారు. ఆకాశానికి ₹1 పెట్టి కొనుక్కునేవారు కూడా లేరు, కానీ నెత్తి మీదే ఉంచుతారు. అలాగే విలువైన వ్యక్తులను నేలకేసి తొక్కేస్తారు. విలువలేని వ్యక్తులను నెత్తికెక్కించుకొని నాట్యం చేస్తారు మిత్రమా కొంతమంది. అర్థమైందనుకుంటా. మనల్ని మోసం చేసేవారిని ఏనాటికైనా మర్చిపోగలం, కానీ మనల్ని మోసం చేసిన వాడు మాత్రం ఎప్పటికీ మనల్ని మర్చిపోలేడు. ఏ దెబ్బ తగిలినా, ఏ ఉసురు తన తాకిందో అని ఉలిక్కి పడుతుంటాడో. మేకపోతు గాంభీర్యమే వాడిది. లోపల కర్మ ఫలితాన్ని లెక్కలు వేస్తూ బ్రతికేస్తూ ఉంటాడు మిత్రమా. మనల్ని ఒకరు మోసం చేశారని బాధపడ్డం కన్నా మనం ఎవరిని మోసం చేయలేదని ధీమాగా ఉండడమే మంచిది. ఎందుకంటే కాలం అనేది ఉంటుంది, అన్నింటికీ సమాధానం చెప్తుంది. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో మిత్రమా, పక్కవాడు ఏడుస్తుంటే అది చూసి నువ్వు ఆనందించొద్దు. ఎందుకంటే నీకు ఎందులో అయితే ఆనందం దొరుకుతుందో ఆ దేవుడు నీకు అదే ప్రసాదిస్తాడు కాబట్టి. అర్థమైందనుకుంటా. అబద్ధాలు, మోసాలతో, కీర్తి ప్రతిష్టలతో ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్ప కూలిపోవడానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమమైన మార్గం మిత్రమా. మనం దేవుడి దగ్గరికి వెళ్ళేది మంచి కొబ్బరికాయ కొట్టడానికి తప్ప చెడు కొబ్బరికాయలు ఏడుకోవడానికి కాదు కదా. అలాగే మనం జీవించాల్సింది మంచిని పెంచడానికే తప్ప చెడులో కూరుకుపోవడానికి కాదు మిత్రమా. ఈరోజు నీ పరిస్థితి చూసి రేపటి పరిస్థితిని ఊహించుకో. నిన్ను పుట్టించిన ఆ దేవుడు నీ పరిస్థితిని మార్చడానికి ఒక్క క్షణం చాలు. ధైర్యం కోల్పోవద్దు, నిజాయితీగా ఉండు. ఆ దేవుణ్ణి నమ్ము మిత్రమా. ఒకరు నీ వద్దకు ఓదార్పు కోసం వచ్చినప్పుడు వారిని ఓదార్చిన తర్వాత వారి గురించి తప్పుగా ఇతరులతో మాట్లాడితే అంతకంటే నమ్మక ద్రోహం మరొకటి ఉండదు కదా. కాస్త ఆలోచించు మిత్రమా. జీవితంలో మోసపోయిన, నష్టపోయిన ఆడదానికి చోటివ్వు, కానీ జీవితాన్ని తెగించిన ఆడదానికి ఎప్పుడూ కూడా చోటివ్వద్దు. ఎందుకంటే అది ఏదో ఒక రోజు నిన్ను ముంచేస్తుంది. అలాగే మగాడికి కూడా అంతే మిత్రమా. నష్టపోయిన మగవాడైనా ఏదైనా సరే చేరదేసి నువ్వు చోటివ్వు, పర్వాలేదు. కానీ నువ్వంటే విలువలేని మగాడికి ఎప్పుడు కూడా చోటివ్వద్దు. తర్వాత చాలా చాలా బాధపడవలసి వస్తుంది. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.